తెలుసా? చెప్పరా, టెన్షన్ తో సింపతి అర్థం కాదు నాన్న. శాంపిల్ గా చిన్న చాలు. అంతా విన్నాక నేనెందుకంగా చెప్తున్నానో అర్థం కావాలి కదా. వెళ్ళగానే సంబంధం మాట్లాడ్డాను అన్నాను. ఎవరికి అన్నాడు. రవికి అన్నాను. కామాక్ష కాఫీ తెచ్చి వద్దత్తా కత్తికి అతకదు అన్నాను. అతకొద్దనే అన్నాడు రావుమావ. ఎవరికి అర్థం కాలేదా? సరేనన్నా, నువ్వు బాలు, నేను రంగారావు మావని. బాలు వెళ్ళి రవి సంబంధం రంగారావు మావని ఎలా అడుగుంటావు అలా అడుగు. బాలువి నేను అలా పిలవను. రంగారావు మావా, మా రవికి వచ్చాను మావా. అయిపోయింది. బాలుడే నేను రంగారావు మావ. బాలు ఈ నాన్న నా ప్రాణమిత్రుడు రా. వాడంత బాలు దాణిముత్యం రా. ఆ మనోజ్ గారి గురించి వదిలేరా. వాడిని అసలు జనాభా లెక్కల్లోకి తీసుకోవడమే దండగా. ఇప్పుడు రవి అన్నా నాకు ఇష్టమేరా, కానీ నా తమ్మిచ్చి దాని గొంతురా. వాము దయ్యా రాకాసి అది రంగారావు మా మాటలు నానోట. మీ అమ్మ లాంటి అత్తు మా బిడ్డ దాంతో వాళ్ళు ఉసురుంటారా. దానికి ఏడాది పెళ్లి కాకపోయినా పర్లేదు, కానీ చచ్చిన మీకు మాత్రం కోడలుగా పంపం. తెలిసిన వాళ్ళు ఎవరు ధైర్యం చేసి పిల్లనెవరు. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. రే ఆపు. రంగారావు అన్నయ్య నాకు చెల్లెలేదు తెలివి అనేవాడు. వీళ్ళంట వాయిస్ రికార్డ్ చేసుకొచ్చాను, అందరూ వినండి. మీ అమ్మ మా అత్తగా ఉన్న ఇంటికి ఇలాగే ఆ నోట ఈ నోట పాకితే రేపు మౌనికకి పెళ్ళి. రే నోరు మీర. ఏమే నేను కోడుతున్నానా? బానే చూడారు కదా. నన్నైతే సర్లే. రే రవిగా చాలా బాగుంటుందిరా. నువ్వు నాకు చెప్పనే లేదు. అమ్మాయి నన్ను చూసిందా నాన్న? ఇష్టపడిందా? బాగా చూద్దంట కదా. చెనా ఈడు లక్షలు మింగేసి ఆ అమ్మాయితో జరిగేదా నాన్న? సరే సర్లే నాన్న, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? వాళ్ళు నా కొడుకు పెళ్లి చేసేది సంబంధం, పనికి మళ్ళీ నేనే గొప్ప సంబంధం చూస్తాను. అమ్మా నాకు ఇప్పుడే పెళ్లి చేయడం లేదమ్మా. నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి వరకు నేను చేసుకో. అన్నయ్య థ్యాంక్స్ రా. దేనికి రా? పనికి మళ్ళీ వాళ్ళని మందాలు మాట్లాడడానికి నేనే వాడికి సంబంధం. జీవితం కష్టం. బ్రేక్ డౌన్ అయితే ఏమో. ఇంట్లో ఏం నటిస్తున్నారండి మామయ్య గారు? రంగారావు చేయాలి అనుకున్నాను రాని మీరేం చేశారు? బాగా హర్ట్ చేశాను గానీ లేకపోతే ఫెయిల్ అయిన కార్ లాగా రయ్యిన వెళ్ళేవారు. నిజమే, ఈ కారు మెదడు లేని పెళ్ళం ఆగవే ఉంటాయి. ఏదో ఒకటి గుద్దు బానెట్ డైనోసార్ ఆగో. అవును, నాకు మెదడు పోయి తమరిని పూర్తిగా చూస్తుంటే జీవితంలో కట్టనే తీసేది కాదు. ఏంటి నేను నన్ను కట్టనేసుకుంటుందా? ఎంత నీకు 6 అడుగుల అందగాండి నన్ను చూస్తే కట్టనేసుకుంటుందా? అయ్యగారి అందం గురించి అయ్యగారే. ఒసే పోలగంప, నీ గంపలో ఉందా? మీ ఇంజన్ లో ఉందా? నీ పాడైందే అరవకు. మీరు కూడా హాగించకండి, చిరాకు నాకు. పాత కారులో కూర్చుని కొత్త కారుని వర్ణిస్తే పాత కారుకి ఎప్పుడు దాన్ని భయం. మాకేమంత భయం లేదు, మీ అమ్మగారి అడగండి. బండకేసి రాస్తుంది. చేపనా మీ వీపునా? నా వీపునే. అలా ఏమి అన్న, అసలే 6 అడుగుల అందగాడు కదా మరో. బాగా కట్టం చాటునుంటుందిలేండి. నువ్వేంటి వండేది? రవిగాడు రాని అద్దరి వండి పెడతాడు. పెద్ద మేమంతా కడుపులు మార్చుకుని కూర్చున్నాం అనుకుంటున్నావా? ఏంటి వంట అంటే అంత తేలిగ్గా కైకు? అసలు ఇంట్లో లేచి నేను వంట ఇంటికి వండి పెడతా. మీకేం తెలుసు? టీ ఇష్టం, కాఫీ ఇష్టం, మరిగించిన కోల్డ్ కాఫీ ఇష్టం, పూరి, ఒకరికి గారె, ఒకరికి దోశ, ఒకరికి దిబ్బ రొట్టి. భోజనానికి ఒకరికి పప్పు అంటే ఇష్టం, ఒకరికి పులుసు అంటే ఇష్టం, ఒకరికి దొండకాయ, తలకాయ. చేయాలి నేను. ఈ కారం ఎక్కువ, ఈ కారం తక్కువ, సెల వేయాలి, ఇంకో మసాలా వేయకూడదు. వంట అంటే ఎంతుందా? వినడానికి మీకే అంత ఆయేస్తే వండడానికి చేయను. ఇష్టమే కష్టమే. ఈ జన్మకి ఈ ముళ్ళ కంపకే కరెక్ట్. ఎందుకు? నువ్వు చేప ముక్కలు కావాలా? 4 చేప ముక్కలే కావాలి. మీనా, ఏంటండి? ఆడవాళ్ళు ఇద్దరు ఎలా పెంచాలి, అప్పులు ఎలా చేయాలి, గాజులు ఎలా తాకట్టు పెట్టి ఆలోచించుకుంటారా? ఎందుకురా మీకు అనిపించింది? అన్ని ఏంట్రా అప్పుడే వచ్చు? ఈ ఉద్యోగం నుంచి కూడా పీకేశారా? రేయ్, నువ్వు స్థిరంగా ఒకే ఉద్యోగం ఉంటే ఇలాంటి వాళ్ళకనే ఛాన్సే ఉండేది కాదు. ఈ ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలి. కావాలంటే ఓనర్ భార్య నాకు నేను చెప్పిస్తా. వద్దు రోహిణి, ఇంకోసం ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు. నా టాలెంటే ఇంక ప్రమోషన్ తెచ్చి పెడుతుంది. మరి ఇంత తొందరగా ఇంటికి ఎందుకు తగలబడ్డారా? నా టార్గెట్ ఫినిష్ చేస్తే చాలు, రెస్ట్ తీసుకొని పంపిస్తారు. అదేంటి, మీ కంపెనీలో టార్గెటే ఇస్తారా? జీతం ఎవరా? జాబ్ కే
మనోజ్ చేసే పని ఎంత కష్టమో నీకు తెలుసా? చాలా కష్టం తెలిసేది నాకు. నేనిప్పుడు కష్టపడుతున్నాను అనుకో. ఆఫ్టర్ ఆల్ కార్ నడిపే వాళ్లకు, కార్ షోరూమ్ లో జాబ్ చేసే వాళ్లకు పోలికే ఉంటుందిలే. ఆఫ్టర్ ఆల్ నువ్వు తాగేవే టీ, అది నా ఆఫ్టర్ ఆల్ కార్ నడిపి సంపాదించిన తాగాలు. నీ మొగుడు తీసుకెళ్తానంటే క్యారేజ్, ఇందులో పెట్టిన కొడుకు ఆఫ్టర్ ఆల్ కార్ వల్లే వస్తుంది. ఇల్లు తాగించి పార్లర్ ఏం చెప్పు. ఏయ్ ఏంటే అన్నావు? నా మాటే అనేవే. శుభమాని ఇంటి జరగబోతున్నాయి కాబట్టి అంటున్నాను. అదే వేరే టైం అయి ఉంటే పెళ్లి చూపులా ప్రభాకి ఎక్కడదా సంబంధం? నా చిన్ననాటి స్నేహితురాలు ధనలక్ష్మి. నేను ధను అని ధనాన్ని వెతుక్కొని స్నేహం చేసావు తల్లి. రేయ్ చెప్పనీరా. వాగు. అదే చెప్పు. తను వాళ్ళ బంధు. ఇంటర్ దాకా ఇద్దరం కలిసే కోటీశ్వర్ల నచ్చితే మన మౌనికకి కట్నం, రవికి కట్నం. పిడా మార్పిడో పెండ మార్పిడో మన వాళ్ళకు కూడా వాళ్ళు నచ్చాలి. సాయంత్రం వస్తారు, అందరూ రెడీ అయి ఉండండి. మనం కూడా వేసేసుకోవాలా? నా దాంట్లోనే రిచ్ గా కనబడాలి. ఏదైనా ఉంటే ఆలోచించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా?